నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ కిరణ్ కుమార్. సో బేసిక్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన రెగ్యులర్గా చేసే హెల్త్ చెకప్స్లో మనం ఏం చేస్తామంటే ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగర్స్, హెచ్బిఓనేసి ఈ మూడు చెక్ చేస్తాము. ఈ నార్మల్ ఉంటే షుగర్ లేదనుకుంటాం, బట్ ఫ్యూచర్లో కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తే ఆటోమేటిక్గా షుగర్ వస్తుంది. సో దానికి మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా చేసే హెల్త్ చెకప్స్లో మనకు ఫ్యూచర్లో వచ్చే ఒక షుగర్ని మనం కనిపెట్టలేము. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మనము డయాబెటీస్ ప్రివెంట్ చేయలేకపోతున్నాం. సో దెర్ ఈజ్ వన్ స్పెషల్ టెస్ట్ అండి, ఒక స్పెషల్ టెస్ట్ ఉంది, హోమా ఐఆర్ అని అంటాం. ఓకే, సో ఈ టెస్ట్ వల్ల ఏమవుతుందంటే మనము ఈవెన్ మీకు బ్లడ్ షుగర్స్ నార్మల్ ఉన్నా, అంటే మీరు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్లో ఉండే షుగర్ టెస్ట్ ఏంటి అండి, ఫాస్టింగ్ షుగర్ ఉంటుంది, పోస్ట్ లంచ్ ఉంటుంది, హెచ్బిఓనేసి ఉంటుంది. ఇవి నార్మల్ ఉన్న ఈ హోమా ఐఆర్ ఎక్కువ ఉంటే మీకు ఫ్యూచర్లో త్వరలోనే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని నుంచి మీరు ఇప్పుడే కొన్ని సింపుల్ చేంజెస్ చేసుకుని ప్రివెంట్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు హోమా ఐఆర్. ఈ హోమా ఐఆర్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ ఉంది కానీ బాడీలో పనిచేయట్లేదు. ఓకే, సో దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి, బట్ ఫస్ట్ అది ఇంకో వీడియోలో కవర్ చేద్దాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బాడీ ఇబ్బంది పడుతుంది, షుగర్ కంట్రోల్ చేయడానికి బాడీ ఇబ్బంది పడుతుంది అర్థం అన్నట్టు. ఓకే, సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బాడీ లోపల వచ్చే ఎన్నో చేంజెస్లో ఒకటి డయాబెటీస్. ఓకే, అది కాకుండా ఏంటి, ఇంకా ఫ్యాటీ లివర్, డిస్లైపిడెమియా అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ పెరగడము, హార్ట్ అటాక్ రిస్క్ పెరగడము, స్ట్రోక్ రిస్క్ పెరగడము, క్యాన్సర్, డిప్రెషన్, వీక్నెస్, టైర్డ్నెస్, ఇవన్నీ ఎన్నో అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. ఈ హోమా ఐఆర్ అనేది సింపుల్ టెస్ట్ అది. సో మనము అందరం కూడా చేసుకోవాలి. ఎస్పెషల్లీ పీపుల్ చాలా ఒబీస్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ ఇష్ట ఉన్నవాళ్ళు, సెడెంటరీ లైఫ్ ఉన్నవాళ్ళు, ఇటువంటి ఈ హోమా ఐఆర్ చేయడం వల్ల ఇంకా అద్భుతంగా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఏం చేయాలి హోమా ఐఆర్ అంటే? సో హోమా ఐఆర్కి బేసికల్గా మనకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్ కావాలి. ఫాస్టింగ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్ వచ్చిన తర్వాత రెండు మల్టిప్లై చేసి, అంటే ఫాస్టింగ్ షుగర్స్ ఏవైతే వాల్యూ ఇంటూ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, దాన్ని డివైడ్ బై 405, ఇది చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని హోమా ఐఆర్ అంటాం. ఈ హోమా ఐఆర్ 1 వరకు ఉంటే పర్వాలేదు, 0.5 to 1 ఈజ్ గుడ్. 1 కంటే ఎంత ఎక్కువ ఉంటే అంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అనమాట. అంటే షుగర్ వచ్చే ఛాన్సెస్, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మోస్ట్ కామన్గా చూస్తే మీరు డయాబెటీస్ పేషెంట్ అందరికీ చూస్తే కూడా 3, 3.5, 4, 4.5 ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ సింపుల్ టెస్ట్ వల్ల ఏమవుతుందంటే మనము ఈ హోమా ఐఆర్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల మనం తెలుసుకొని మనం అదే రోజు నుంచి మనం కొన్ని సింపుల్ చేంజెస్, డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల ఆటోమేటికల్గా మనం డయాబెటీస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇంకోటి, కేవలం డయాబెటీసే కాదండి, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, దీనివల్ల డయాబెటీస్ అని మనం పేరు పెట్టినా ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకు ఒబిసిటీకి, ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఫ్యాటీ లివర్కి, ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన ట్రైగ్లిసరైడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్కి, ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ హార్ట్ అటాక్, స్ట్రోక్ రిస్క్కి, ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్యాన్సర్ రిస్క్కి, ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డిప్రెషన్స్కి, వీక్నెస్, టైర్డ్నెస్ కారణం. సో ఒక్క టెస్ట్ వల్ల ఇవాళ మీరు ఫ్యూచర్లో వచ్చే ఎన్నో ఇబ్బందులు మనము కొన్ని చిన్న బేసిక్ చేంజెస్ ఇన్ లైఫ్లో చేసి మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే మీరు నైట్ 10 వరకు యూ కంప్లీట్ యువర్ డిన్నర్. నెక్స్ట్ డే మార్నింగ్ 10 తర్వాత యూ కెన్ హ్యావ్ సమ్ వాటర్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత మీరు ఫాస్టింగ్ వితౌట్ ఎనీ ఫుడ్ వెళ్ళండి. బాగా దాహం వేస్తే మైల్డ్ కొన్ని ఫ్యూ డ్రాప్స్ వాటర్ తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అక్కడికి వెళ్ళి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కావాలి, ఫాస్టింగ్ ఇన్సులిన్ కావాలని చెప్పండి. మీకు ఒకవేళ మీ యొక్క ట్రీటింగ్ డాక్టర్, మీ కన్సల్టెంట్ ఫిజిషియన్, మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేస్తారో అతన్ని అడగండి, హోమా ఐఆర్ నాకు కావాలి అని చెప్పి అతను రాసిస్తారు. ఒక లేదు మీకు ఎవరు అసెసిబిలిటీ లేరంటే మేమే చేస్తాము, మీరు మాకు ఒక కింద ఉన్న నెంబర్ ఉంటుంది, నా వీడియో ఈ ఎండింగ్లో వాట్సాప్లో హలో అని పెట్టండి, ప్లీజ్ సెండ్ డీటెయిల్స్ అబౌట్ దిస్ హోమా ఐఆర్ అని పెట్టండి, మేము మీకు ఇమ్మీడియట్గా చెప్తాము. కొన్ని ల్యాబ్స్ ఏమో ఇవి హోమా ఐఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాయి. ఒకవేళ హోమా ఐఆర్ క్యాలిక్యులేట్ చేయని పరిస్థితిలో మనం ఈ రెండు వాల్యూస్తో ఇంతకుముందు చెప్పినట్టు మనం క్యాలిక్యులేట్ చేసుకొని మేము వర్కౌట్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో అండి.